నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఘనంగా అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవం. మన్యం వీరుని స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. వంగవీటి మోహనరంగ ఎందరికో స్ఫూర్తి. వంగవీటి మోహనరంగ 78వ జయంతిలో పాల్గొని పేదలకు అన్నదానం చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. 3వ వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులకు ఆదేశాలు. మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపి బంగారు నగలు కాజేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 11 లక్షల రూపాయలు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న శ్రీకాళహస్తి పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, వారి త్యాగాలను మరవకుండా తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. 1897 జూలై 4న సూర్యనారాయణమ్మ వెంకటరామరాజు దంపతులకు జన్మించారని, అల్లూరి సీతారామరాజుకు చిన్ననాటి నుంచే దైవభక్తి, దానగుణం, నాయకత్వ లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారన్నారు. నిత్యం ధ్యానం, పూజలతో జీవనశైలి కొనసాగించిన ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా అవతరించారని తెలిపారు. మన్యం ప్రాంతంలోని గిరిజనుల బాధలను దగ్గరగా గమనించి తెల్లదొరల దమన రాజకీయానికి వ్యతిరేకంగా గళమెత్తిన అల్లూరి సీతారామరాజు ప్రజల్లో చైతన్యం నింపి వారికి ధైర్య సాహసాలను కలిగించి పోరాట మార్గాలు నేర్పించారన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని కొనియాడారు. వీరు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక ప్రత్యేక ఆయుధం అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే తన ప్రాణాలు అర్పించిన యోధుడని తెలిపారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొని వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయిందని కలెక్టర్ అన్నారు. ధ్యానం, దైవభక్తి, ధైర్య సాహసాల సమ్మేళనమైన అల్లూరి జీవిత చరిత్ర యువతకి స్ఫూర్తిదాయకంగా నిలవాలని, ఆయన ఆశయాలు చూపిన మార్గం నేటి తరాల వారికి మార్గదర్శకంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, శివశంకర్ నాయక్, సుధారాణి, రోజ్మండ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట మండలం తారకరామానగర్ మల్లెమడుగు ప్రాంతంలో రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర పర్యవేక్షణలో డ్రోన్లతో నిఘా పెట్టారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని తారకరామానగర్లో మల్లెమడుగు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం డ్రోన్లతో నిఘా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట అర్బన్ పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి, డ్రగ్స్ వాటిపై నిఘా ఉంచి నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు రేణిగుంట పట్టణంలో గత 3-4 రోజులుగా డ్రోన్ ద్వారా నేర నియంత్రణ కొరకు నిఘా పెట్టడం అనేది. దానిలో ముఖ్య ఉద్దేశం ఏమనగా మన తారకరామనగరు, తర్వాత కరకంబాడి ఏరియా, మల్లెమడుగు రిజర్వాయర్ ఏరియాలలో ఎక్కువగా యువత బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడము, లేదు గంజాయి సేవించడం లాంటి యొక్క వ్యక్తులపైన మేము నిఘా పెట్టడము కొరకు ఎస్పీ గారు ఈ డ్రోన్ను మాకు రేణిగుంట పట్టణానికి ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతిరోజు మేము దాని ద్వారా ఎక్కడైతే వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతాల్లో కూర్చొనేసి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం కానీ, గంజాయి సేవించడం కానీ, గంజాయి అమ్మడం కానీ వంటి వాటి పైన మేము నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా భాగంగా ఈ దినం కూడా అలాగే రొటీన్గా వర్క్లో మొత్తం డ్రోన్ ద్వారా మేము నిఘా ఉంచడం ప్రతిరోజు జరుగుతున్నది. ఎక్కడైనా సరే ఎక్కడ నేరస్తులు దీనికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఈ యొక్క డ్రోన్ ద్వారా మేము కనిపెట్టి వారిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ మెకానిక్ డే సందర్భంగా శ్రీకాళహస్తిలోని ద్విచక్ర వాహన మెకానిక్లు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విచ్చేసి ఏపీ సీట్స్ వద్ద నుంచి అమరజ్యోతి కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ మెకానిక్ డే సందర్భంగా శ్రీకాళహస్తిలో ద్విచక్ర వాహనదారులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించడం, ఈ ర్యాలీకి తనను ఆహ్వానించడం సంతోషదాయకమని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మెకానికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వారికి మరింత ఆర్థిక భరోసాను కల్పించే విధంగా, వారి వృత్తిలో మరింత ఆర్థికంగా లాభం పొందే విధంగా వారికి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆ సంక్షేమ పథకాలతో మెకానికులు లబ్ధి పొందాల్సిందిగా కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మెకానికులకు త్వరలోనే గృహాలు నిర్మించుకోవడానికి 3 సెంట్ల భూమిని ప్రభుత్వం తరపున అందజేస్తామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల్లో దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి ఆ దుకాణాలను మెకానికులకు అతి తక్కువ రెంటుతో దుకాణాలు పెట్టుకుని వారి వృత్తులను కొనసాగించే విధంగా కార్యాచరణ చేపడతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. కాబట్టి వాళ్ళ మెకానికల్ అందరూ కూడా వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, అన్నా నువ్వు వస్తే బాగుంటుంది అంటే సరే అని చెప్పి పోవడం జరిగింది. వాళ్ళ జోష్ చూసి నేను కూడా ఈరోజు బైక్ తోలే కొంచెం నడుము నొప్పుకుంటాను, నాకు కొంచెం బ్యాక్ ప్రాబ్లం అవుతుంది కాదు. సో ఈరోజు కూర్చొని బైక్ తోడడం జరిగింది, ర్యాలీ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు సంఘీభావం తెలియజేసి ముందుకు పోవడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పాను, ఆయన కూడా మీరు చూస్తున్నారు రీల్స్లో కూడా నేను కూడా చూశాను, ఆగడం, అందరి పరామర్శించడం, వాళ్ళకి ఏమైనా షాప్స్ కావాలా వాళ్ళు కూడా, వీళ్ళకి కూడా ఏమైనా కావాలంటే ఇప్పుడు P4 లెక్కన వస్తాం, వాళ్ళకు కూడా కొంచెం షాప్స్ పెట్టించి దాంట్లో కూడా వాళ్ళకి ఇన్కమ్ జనరేటర్ క్రియేట్ చేయడానికి ఒక మంచి పథకం చేస్తాను. MSME కింద నేను మొన్నటి చెప్పాను, MSME కింద దగ్గర 500 మంది సెలెక్ట్ చేయబోతున్నాం. ఈ 500 మందికి 40 నుంచి 50 వేల నుంచి 30 లక్షల వరకు లోన్ ఇచ్చి వాళ్ళకి ఆదుకొని వాళ్ళ షాప్ పెట్టడం, వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ క్రియేటివిటీ బట్టి అన్ని పెట్టి చేయడం అనేది భాగంగా ఆలోచిస్తాను. అట్నే శ్రీకాళహస్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని 31, 32 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు ఇంటింటికి మరియు దుకాణాల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై స్పందన ఏమిటని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర పాలనలో ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని ఆయన తెలిపారు. అందులో భాగంగానే 31, 32 వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించడం జరిగిందన్నారు. వార్డులోని ప్రజలకు 48 పెన్షన్లకు గాను 17,84,000 రూపాయలు, తల్లికి వందనం కింద 246 మందికి 49,27,000 రూపాయలు, దీపం పథకం కింద 200 సిలిండర్లు, SHGS గ్రూప్ లోన్ కింద 650 మందికి 11 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సీసీ రోడ్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, మునిరాజు నాయుడు, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, సుబ్బయ్య, కంటా రమేష్, కాసరం రమేష్, అస్మత్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. 32 వార్డుల్లో మరి తొలి అడుగు 4.1 కింద చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు ప్రతి వార్డు ప్రతి గ్రామాలు తిరుగుతూ ఉన్నాం, ఎక్కడెక్కడ డెవలప్ చేశాము. దాంట్లో భాగంగా మరి 31, 32 వార్డులలో 408 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 17,84,000 రూపాయలు మొదటి తేదీ ఇంటింటికి పోయి మా వాళ్ళు ఇచ్చారు. తల్లికి వందనం కింద 246 మరి పిల్లలకి ఇవ్వడం జరిగింది. 49,27,000 మరి ఇవ్వడం జరిగింది. దీపం పథకం కింద 200 మందికి మరి సిలిండర్లు అవన్నీ పంపడం జరిగింది. లోన్ టు SHGC గ్రూప్స్ 11 కోట్లు మరి 650 మందికి ఇవ్వడం జరిగింది. ప్రపోజ్డ్ హౌసింగ్ అంటే ఇంతమంది టిట్కో హౌసింగ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళు కాకుండా మళ్ళీ కొత్త హౌసెస్ అండ్ ప్లాట్స్ అన్ని కలిపి దగ్గర 200 చిల్లర మాకు అర్జీలు వచ్చినాయి. తప్పకుండా దాన్ని పరిశీలించి చేస్తాం. సీసీ రోడ్డు అదే ప్రాంతంలో 180 మీటర్స్ వేయడం జరిగింది. అంటే మున్సిపల్ డ్రైన్స్ 1,570 మీటర్స్ అక్కడ రెడీ చేయడం జరిగింది. అట్నే పాట్ హోల్స్ 250 పాట్ హోల్స్ ఉన్నాయట, వైసీపీ గవర్నమెంట్ చేసినట్టు అవన్నీ కూడా రెడీ చేశాం. ఇంటింటికి పోయినప్పుడు నిజంగా స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ వేరియేషన్ చూస్తే పాత ప్రభుత్వానికి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే పాత ప్రభుత్వాలు ఎప్పుడు పోలీసు వాళ్ళు పోటీలు పాపన పోలే. ఈ రోజు ఇంటికి పోతే అయ్యా ఈ వెనకాలంతా కూడా గలీజ్గొనింది, తాగుతున్నారు, గాంజా తాగుతున్నారు, అవన్నీ ఉన్నారు. ఈ రోజు ఒక్కరు కూడా లేరు, బ్రహ్మాండంగా ఉంది. మెట్లు కట్టించారు పైకి పోయేదానికి.
కట్ట మీదకి, అంటే బాగుంది అని చెప్పి చెప్తే నేను కూడా పోలీసులను పిలిపించి వాళ్ళు అప్లికేట్ చేయమని చెప్పాను. ఇప్పుడు కూడా ఒక మంచి మనసుతోని, స్వచ్ఛమైన మనసుతోని, చిత్తశుద్ధితో పనిచేస్తే ఏమన్నా సాధించవచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది. అసలు పనే చేయను, నేను ఇంట్లో కూర్చొని తింటాను అంటే పాత ప్రభుత్వంలో అవుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా ఒక క్లారిటీ తెలుసుకున్నాను. ఎక్కడన్నా సరే అభివృద్ధికి కానీ ఎవరన్నా వైసీపీ కార్యకర్తలు కానీ అడ్డం పడ్డా, ఎక్కడన్నా సరే పొయ్యిన దగ్గర ఎక్కడన్నా పిచ్చ యాసలు చేసినా వాళ్ళని స్పేర్ చేసేది ఉండదు. స్ట్రిక్ట్ యాక్షన్స్ అగేన్స్ట్ దోస్ పీపుల్ విల్ బి టేకెన్, వెరీ క్లియర్. ఈ నెల జూన్ 9వ తేదీన దేశవ్యాప్త 22వ సార్వత్రిక సమ్మెను తిరుపతిలో జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేవై రాజా కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం తిరుపతి బైరాగిపట్టెడ ఏఐటీయూసీ కార్యాలయం వద్ద దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేవై రాజా మాట్లాడుతూ, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి 23 కార్మిక చట్టాలకు మంగళం పాడారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతూ, కార్మిక చట్టాలను హరిస్తున్న ప్రభుత్వం తక్షణమే యథావిధిగా కార్మిక హక్కులు కొనసాగించాలని, కార్మికుల పని గంటలు 8 గంటలు ఉండాలని, అసంఘటిత రంగ ఆటో, హమాలీ, హాకర్స్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కనీస వేతనం 29,000 రూపాయలు ఇవ్వాలని, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందజేయాలని, రైతులకు పంట నష్టపరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో తిరుపతిలో పెద్ద ఎత్తున కార్మిక, కర్షక, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యాచరణను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి శివ, బిఎస్ఎన్ఎల్ కన్వీనర్ గోవిందస్వామి, ఆటో యూనియన్ నగర అధ్యక్షులు సురేష్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు హరి, రవి, మహిళా ఆటో యూనియన్ ప్రమీలమ్మ, వీధి వ్యాపారస్తుల సంఘం నగర కార్యదర్శి సీను, గుజరీ వ్యాపారస్తుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లాబాషా, రాము మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 21వ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతి నగరంలో సమ్మె చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ తిరుపతి నగరంలో ఈ నెల 9వ తేదీన సమ్మెను విజయవంతం చేయడానికి ఈరోజు తిరుపతి బైరాపేట ఏఐటీసీ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీసీ, ఇతర సంఘాలు కలుపుకొనేసి, అదేవిధంగా వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఈ సంఘాల అన్ని కలుపుకొనేసి పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని అరికట్టడానికి ఈ సంఘాలన్నీ కలుపుకొనేసి పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కలుపుకొనేసి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని, అదేవిధంగా మోడీ నిరంకుశ వ్యతిరేకానికి, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి కార్మికులందరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి తెలియజేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకి కార్మికుల కష్టాన్ని దోచిపెడుతోంది. కార్మికులకి ఏ ఒక్క చట్టం కూడా ఎన్ని పోరాటాలు చేసినా అమలు చేయడం లేదు. ఆ విధానాలంతా వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ జరిగే సమ్మెలో అందరూ పాకిస్తాన్లో జయప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. కట్టుకున్న భర్తను, కన్న కూతురును వదిలేసి రెండవ పెళ్లికి సిద్ధమైంది ఓ కిలాడి లేడీ. కాగా బాధితులు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. కిలాడి లేడీ కృష్ణవేణి తిరుపతి భవానీనగర్లో బ్యూటీషియన్ షాపు పెట్టుకుని నడుపుకునేది. ఎస్బీఐ కాలనీకి చెందిన బాధితురాలు నాగరత్న భాగవతారణి కుమారుడు ఆర్ గోపీనాథ్ను వలలో వేసుకుని పెళ్లి చేసుకుంటానని నిత్యం పెళ్లి కుమారుడు తల్లి బాధితురాలు నాగరత్నను కృష్ణవేణి ఇబ్బందులకు గురి చేసేది. అంతేకాకుండా వారి పెళ్లికి నాగరత్న అడ్డమని తెలుసుకుని ఏకంగా పెళ్లి కుమారుడు గోపీనాథ్తో కలిసి బాధితురాలు నాగరత్నను చంపివేయడానికి పథకం వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని పెళ్లి పత్రికలు కొట్టించి ఏకంగా నాగరత్న ఇంట్లోకి ప్రవేశించి బాధితురాలు నాగరత్నను చంపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు నాగరత్న శుక్రవారం ఎస్పీని
కలిసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్న తన కుమారుడు గోపీనాథ్ కృష్ణవేణి అనే మహిళపై ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ తాను సంపాదించిన ఇండ్లు, ఫ్లాట్లను, స్థిరాస్తులను దౌర్జన్యంగా తీసుకునేందుకు కృష్ణవేణి నా కుమారుడు గోపీనాథ్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించిందని, ఆ పెళ్లికి నేను నిరాకరించడం వల్లనే నన్ను చంపితే వారి పెళ్లికి సులభతరం అవుతుందని నిత్యం కృష్ణవేణి గోపీనాథ్ను రెచ్చగొడుతూ నన్ను నానా ఇబ్బందులకు గురిచేస్తూ గురువారం రాత్రి కూడా దాడికి దిగడం జరిగిందని ఆరోపించారు. దీంతో నేను భయభ్రాంతులకు గురై ఎస్పీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని మీడియా ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. ఎస్పీ నా మీద దయ ఉంచి కృష్ణవేణి గోపీనాథ్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి తగు విచారణ జరిపి నాకు న్యాయం చేయడంతో పాటు వారిద్దరి నుండి ప్రాణరక్షణ కల్పించడంతో పాటు నా స్థిరాస్తులను, సంరక్షకులకు అదే విధంగా చూడాలని బాధితురాలు నాగరత్న భాగవతారిని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు నాగరత్న భాగవతారిని స్నేహితులు, శ్రేయోభిలాషులు, స్థానికులు, మహిళలు పాల్గొన్నారు. నేను ఎస్బీఐ కాలనీలో 19-8-179C సొంతం ఇల్లు, అందులో నేను కాపురం ఉంటున్నాను. ఒక వ్యక్తి, ఆమె పేరు కృష్ణవేణి అంట, 2022లో మా ఇంటికి వచ్చి గలాటా చేసి నీ కొడుకు నాతో సంబంధం పెట్టుకొని ఉన్నాడు, నాకు పెళ్లి చేద్దురా నువ్వు అని పిలిచింది సార్. అలా పిలిచిన దానికి అమ్మా నిన్నెవరో నేను చూడలేదు, నాకు అసలు నువ్వెవరో కూడా తెలియదు అని చెప్తే నీ కథ ఏందో చూస్తాను, నీ అంతు చూస్తాను, నీ అరికథలు గిరికథలు నా దగ్గర పనికిరావు, నిన్ను నేను చంపేదానికి కూడా సిద్ధము, నీ కొడుకుని నేను పెళ్లి చేసుకొని నీ ఆస్తికి నేను వారసురాలు అవుతాను, నా కూతురికి నాకు కాబోయే గోపీనాథ్ అనే నీ కొడుక్కి పెళ్ళైతే నీ వల్లనే నాకు ప్రాణహాని ఉందని నేను కంప్లైంట్ ఇస్తాను. నాకు డిఎస్పీ తెలుసు, ఎస్పీ గారు నాకు బాగా తెలుసు, నేను మాలకులంలో పుట్టాను, నేను మా సంఘాన్ని అంతా తీసుకొని వస్తాను, నువ్వు నన్నేమీ చేయలేవు, బయట రావే నువ్వు అని నన్ను బెదిరించింది సార్ 2 ఏళ్ల క్రితము. నిన్నగాక మొన్న వచ్చి పత్రికలు ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టి మా ఇంట్లో పూజ చేసి కర్పూరం అంటించి అదంతా చేస్తే నువ్వు నన్నేమి చేయలేవు అని నన్ను బెదిరిస్తే నేను నా సర్వ ఆస్తులు సార్, ఇల్లు కానీ ప్లాట్ కానీ నాకున్నటువంటి యావత్ ఆస్తిని కూడా నాకు సంబంధించి నన్ను కాపాడేటటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది సార్, నన్ను కాపాడే వాళ్లకు. కాబట్టి నా డబ్బులో కానీ నా ఆస్తిలో కానీ నేను స్వయార్జితం నాది, వాళ్ళెవ్వరికీ పోదు. నన్ను చంపుతానని బెదిరిస్తూ ఉంది కాబట్టి నా కొడుకు చేసుకోబోయే ఆమె కృష్ణవేణి అనే ఆమె నా కొడుకు నువ్వు ఏం చేయగలవే అని, నా కొడుకు నన్ను ఏం చేయగలవే నువ్వు, నీకెవడు దిక్కున్నాడో చెప్పుకోపో అని అంటున్నాడు. నాకు మీరందరూ ఈ ప్రెస్ ద్వారా మీకు చెప్పుకుంటున్నాను, నా బాధని కన్నీళ్లతో చెప్పుకుంటున్నాను. నన్ను ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ నన్ను, నా కుటుంబాన్ని, నా పరువుని, నా ప్రతిష్టని మీరందరూ కాపాడవలసిందిగా సవినయంగా మీకు నేను మనవి చేసుకుంటున్నాను సార్. మా పక్కనే ఉంటారు అక్క వాళ్ళు, మా ఇంటికి పక్క దగ్గరలోనే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. గోపీనాథ్ కూడా తెలుసు, అక్క కూడా తెలుసు. నేను చాలాసార్లు మన ఇంటి దగ్గరికి వచ్చారు, కొడుకు అక్క ఇద్దరు వచ్చారు. నేను చాలాసార్లు ఆ పిల్లోడికి నచ్చజెప్పడం జరిగింది. ఆ క్షణం వింటాడు, మళ్ళా బండ బూతులు తిడతాడు ఇంట్లోకి పోయి ఆమెను. ఆమె ఏడ్చుకుంటూ నా దగ్గరకు వస్తే 3-4 నెలలు కంప్లీట్గా నా ఇంట్లోనే పెట్టుకున్నాను. తనను నా ఇంట్లోనే పెట్టుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు కాలికి బలపం కట్టుకొని తిరిగిన. లాస్ట్కు వాళ్ళు పోతుంది, ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తుంది, వెళ్తుంది. ఎస్సీ ఎస్టీ కేసు కోర్టులో ఉంది, ఉండంగానే అప్పుడేం చెప్పింది, మేము పెళ్లి చేసుకున్నాము కాడ మన అలిపిరి దగ్గర గుళ్ళో బొట్టు కట్టినాను అని ఒకసారి చెప్తారు. సరే బొట్టు కట్టినప్పుడు ఈమె మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టాలా? బొట్టు కట్టినప్పుడు పెట్టకూడదు కదా. ఈడ కేసు అయితే రన్ అవుతుంది, స్టేషన్లో వచ్చి అమారు చెప్తుంది. మళ్ళీ ఇంటికాడికి వచ్చి ఈమెకు ఆ ఇల్లే తెలియదు, వీళ్ళ ఇంటికే వచ్చి దౌర్జన్యం చేస్తుంది. ఈమె మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈమెనే బెదిరిస్తుంది. ఏమన్నా మాట్లాడితే నేను నా కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని నీకు అత తెలుస్తానని ఒక పెద్ద ఆయన ఎవరు ఆయన కూడా ఒక ఆయన వస్తూ ఉంటాడు ఈస్ట్కు. ఇటు చెప్పి సిఐ ఆఫీస్లో కూర్చొని అసలు మమ్మల్ని కూడా లోపలికే రానిలే ఆయన. ఒకసారి సిఐ గారు ఉన్నప్పుడు, మహేశ్వర్ రెడ్డి సిఐ గారు ఉన్నప్పుడు సెల్ ఫోన్ కూడా సెల్ ఫోన్ కూడా వాళ్ళే ఎత్తుకునేసినారు. ఇలా ఇంతవరకు ఆ సెల్ ఫోను ఎత్తుకింగా వదిలేసింది, ఆ సెల్ ఫోన్ కూడా లేకుండా పాపం తిరిగి ఎమ్మెల్యే కాడికి పోయింది, ఈస్ట్ పోలీస్ స్టేషన్ అన్న రామకృష్ణ అన్న కాడికి పోయింది. మేమందరం ఎవరి దగ్గర మా ఇంట్లోనే ఉంటేనే ఒక రోజు బండ బూతులు తిట్టి ఈ వీధిలో మాకు ఇంకా పరుగు పోతుందని గోపి అట్లా మాట్లాడద్దు. ఆల్రెడీ ఆమెకు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ భర్త ఏదో ఉద్యోగం కూడా చేస్తారు రైల్వే అని మాకు ఇన్ఫర్మేషను. కానీ ఎంతవరకు కరెక్టో మేము మాకు తెలిసింది చెప్తున్నాము. డిగ్రీ చదువుతుందంట పాప కూతురు కూడా.
వచ్చింది. నాకు కూడా కాల్ చేసింది ఆమె ఒకసారి. కాల్ చేసి ఏందమ్మా ఇది చేస్తున్నావా, పోలీసులు మీరు అడ్డపెట్టుకొని ఇది అంట, పోలీసులు మాకేదో సాయం చేసినట్టు మమ్మల్ని బెదిరించాలని చూస్తుంది. నాకు కోపం వచ్చి నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో పాపా, గోపి నెత్తి లోపల వేసుకోపో, నువ్వేం మాట్లాడుతుంటావు అసలు, ఆమె ఏజ్ ఎంత 65 సంవత్సరాలు ఏమైనా హింస పెడుతున్నారు మీరు, ఆమె సొంత ఆస్తి అని నేను కూడా మాట్లాడడం జరిగింది సార్. నాకు తెలిసి మీరు చుట్టుపక్కల ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ మీదకి వస్తారు, ఆమెను రానిరు, ఇంటికి మా ఇంట్లోకి కూడా రానిరు. అందరికీ వీధిలో అందరినీ మీరు విచారించుకోండి, అందరికి తెలుసు ఆ విషయం. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్టు ఏపీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకన్న సేవలో పాల్గొన్నారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఆమెకు ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లను చేయడం అభినందనీయమన్నారు. గతం కంటే ప్రస్తుతం శ్రీవారి భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆమె తెలిపారు. ఈరోజు ఉదయం కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా మంచి దర్శనం జరిగింది. అదేవిధంగా మరి భక్తాదులతో కూడా చాలామందితో నిన్న నైట్ మరి ఈరోజు మార్నింగ్ కూడా ఇంటరాక్ట్ అవుతే చాలా బాగుంది. ఒక పక్క ప్రసాదం కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, మరి లైన్ సిస్టమ్ కూడా అంతా బాగుంది మాకు అన్న విషయం కూడా తెలియజేశారు. చాలా ఆనందంగా ఉంది. మేము వెంకటేశ్వర స్వామి కోరుకునేది ఒకటి, ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి. ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉంటుందని కూడా కోరుకుంటున్నాను. తిరుమలలోని జీఎన్సీ సమీపంలో దివ్యారామం నర్సరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫారెస్ట్ సిబ్బంది పేరుకుపోయిన చెత్తకు నిప్పు పెట్టడంతో ఎండుగడ్డి, కొమ్మలకు వ్యాపించిన మంటల కారణంగా భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బందికి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. రేణిగుంట పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ నగేష్ అధ్యక్షతన గ్రామ సమస్యలపై గ్రామ సభను నిర్వహించారు. రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో ప్రజలు సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. రేణిగుంటలోని జామ్ హోటల్పై నిర్వహించిన దాడుల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దాడులు నిర్వహించి దాన్ని సీజ్ చేశారని తెలిపారు. వెనువెంటనే జామ్ పునఃప్రారంభించారని తీవ్రంగా మండిపడ్డారు. రేణిగుంట పంచాయతీ పరిధిలో పారిశుధ్యంపై అధికారులు గాని ప్రతినిధులు గాని ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని, మరోసారి చెత్త వేయకుండా నిరోధించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తిరుపతి నగరంలోని 3వ వార్డులోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. చెత్త కుప్పలు ఉండడాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున, రాత్రులలో కవర్లలో చెత్త వేస్తున్నారని సిబ్బంది కమిషనర్కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్త కుప్పలు ఉన్నాయని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండి రోడ్లపైన, కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పలు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచేలా చూడాలని, పన్నులు విధించాలని అన్నారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపైకి రాకుండా వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను సంబంధిత వారితో మాట్లాడి తూకివాకం ప్లాంట్కు తరలించాలని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఏలు లలిత, శిల్ప, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపించి బంగారు నగలు కాజేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 11 లక్షల రూపాయలు విలువైన 114 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ మహిళకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించి నగలు అపహరించిన కేసును 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి తన సిబ్బందితో కలిసి సమగ్ర విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి సిఐ నాగార్జునరెడ్డి వివరాలు వెల్లడిస్తూ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 24 సంవత్సరాల కిషన్, 30 సంవత్సరాల శ్యామ్లాల్ను అదుపులోనికి తీసుకుని విచారణ చేయగా వీరు అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా గుర్తించినట్లు తెలిపారు. వీరి నుంచి 11 లక్షల రూపాయలు విలువైన 114 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో వీరిపై తెలంగాణలో 7 కేసులు నమోదై జైలు జీవితం అనుభవించారని, ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో 3 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. మహిళలను నమ్మించి డబ్బు ఆశ చూపి బంగారు నగలు అపహరిస్తున్న వీరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కానిస్టేబుళ్లు అరుణ్ కుమార్ బాబు, నందకుమార్, సుధాకర్, క్రాంతికుమార్, సుబ్రహ్మణ్యం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 23వ తారీఖున శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు, చేతికున్నటువంటి బంగారు గాజులు, చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకొనేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను, న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు, ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో 7 కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఈ కేసుల్లో ఉన్నటువంటి ఈ 3 ముద్దాయిలను కూడా ఈరోజు బస్టాండ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 2 టౌన్ పిఎస్ లిమిట్స్, తర్వాత కడప జిల్లాలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లలో నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు 11 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో వచ్చేసేసి ఒక బాలుడు నాకు ఆకలేస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది. వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక 2 వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలకు అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో చేయడం జరుగుతుంది. అర్జున తపస్సు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తాటిమాను స్థాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు మధ్యాహ్నం అర్జున తపస్సు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తాటిమాను ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం అధికారులు అర్జున మాను ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డెప్యూటీ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమమాలిని, సూపరింటెండెంట్ రవి, అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు. రాత్రి వేళల్లో నేరాలు నివారించడానికి శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రిపూట నేర కార్యక్రమాలకు పరిష్కరించడానికి మరియు తగ్గించడానికి పోలీసు వ్యవస్థ రాత్రిపూట ఏరియా డామినేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తిలోని డీఎస్పీ ఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో రాత్రి 1 గంటకు ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లోని పోలీసులు పాల్గొని పట్టణంలోని అన్ని వీధుల్లో ద్విచక్ర వాహనాలు, కారులతో వెహికల్ పెట్రోలింగ్ మరియు గస్తీ నిర్వహించారు. డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ ప్రతిరోజు జరిగే నేరాలలో ఎక్కువ భాగం రాత్రిపూట చీకటిలో దాగి ఉంటాయని, ఇందులో దొంగలు చేసే వివిధ నేర కార్యకలాపాలు కూడా ఉంటాయని, పోలీసులు విధుల్లో ఉన్నప్పటికీ వారు తరచుగా ఈ సంఘటనలను నిరోధించడంలో ఇబ్బంది పడుతున్నారని, దీనికి ప్రతిస్పందనగా తమ పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో రాత్రిపూట ఏరియా డామినేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు శాంతి భద్రతతో ఉండి ప్రశాంతంగా నిద్రిస్తారని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మరియు దొంగతనాలు, ఆకతాయిల అల్లర్లు జరగకుండా నిరోధించే విధంగా ఈ డ్రిల్ మరియు వెహికల్ పెట్రోలింగ్ ఉంటుందని తెలియజేశారు. ఈరోజు కాళహస్తి పట్టణంలో కాళహస్తి సబ్ డివిజన్లోని అధికారులు, సిబ్బంది దాదాపు 50 మంది నుంచి 60 మంది వరకు కాళహస్తి పట్టణంలో ఏరియా డామినేషన్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏరియా డామినేషన్ కార్యక్రమం అంటే రాత్రిపూట నిఘా. ఈ నిఘా ద్వారా మేము కాళహస్తి పట్టణంలోని ప్రజలకు ఒక భరోసా, వాళ్ళకు పోలీసులు తిరుగుతున్నారు, మేము మా ప్రాపర్టీస్కి ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక భరోసా ఇవ్వడానికి కోసమని. అంతేకాకుండా కాళహస్తి మనకు ఒక పుణ్యక్షేత్రం, యాత్రికులు ఎక్కువ వస్తుంటారు. మనకు సన్నిధి వీధిలో చాలా మంది ఉదయం పూట దర్శనం కోసం అని చెప్పేసి ఎక్కువ మంది బయట షెడ్యూల్లో పనుకుంటారు. వాళ్ళకు కూడా మేము ఒక భరోసా కల్పించాలి, పోలీసింగ్ ఉంది కాళహస్తి పట్టణంలో. ఆ విధంగా మేము ప్రియారిటీ పెట్టుకున్నాం. తర్వాత రాత్రిపూట దొంగతనాలు కూడా నివారించాలి, దొంగతనాలు జరగకుండా కొంత పోలీసింగ్ పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం. దాదాపు 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా ఒక 10 కిలోమీటర్ల పాటు మేము నైట్ పెట్రోలింగ్ చేసాం. ఢిల్లీ మండపం నుంచి ఎంజీ రోడ్డు, కోర్టు, చెట్టు,
విఎంపల్లి, టూ టౌన్ ఏరియా, ఆర్టీసీ బస్ స్టాండ్, ఎస్డికే నగర్, మన ఎంజిఎం రోడ్డు, ద్రౌపది ధర్మ టెంపుల్, తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్, కేసీ తిప్ప, మనకు గాలి గోపురం, కొండమిట్ట, మిట్ట కంట్రిగా, తర్వాత మనకు శ్రీరామ్ నగర్ కాలనీ, ఇలా అన్ని ప్రాంతాలను కూడా ఈ రోజు కవర్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మేము తరచుగా చేస్తూ ఉంటాము. ప్రజలందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాము. కాళహస్తి పట్టణ పోలీసులు, సబ్ డివిజన్ పోలీసు అందరూ కూడా రాత్రిపూట పటిష్టమైన బీట్ సిస్టమ్ తో తిరుగుతున్నాము. మీరు కూడా కొద్దిగా జాగ్రత్త వహించి మీకు ఏదైనా సమాచారం వస్తే పోలీసులకు తెలియజేయాలి, పోలీసులు సహకరించాలి. మేము మీకున్నాము, మీకు అండగా ఉన్నాము, మీకు అండగా ఉన్నాము అనేగా మేము ఈ పెట్రోలింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా దొంగతనాలు జరగకుండా పటిష్టమైన పెట్రోలింగ్ వ్యవస్థ ద్వారా మేము ప్రజలకు మంచి సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది కరకట్ట వద్ద వెలసి ఉన్న హజ్రత్ జుమ్లేషావలి దర్గాలో పీర్ల పండగ మహోత్సవాన్ని గత 5 రోజులుగా అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 5వ రోజున పీర్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో అడుగడుగున కుల మతాలకు అతీతంగా భక్తులు ఉత్సవ మూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో హజ్రత్ జుమ్లేషావలి దర్గా పీఠాధిపతులు బాబా సయ్యద్ బాబా షరీఫ్, ఉరుసు కమిటీ అధ్యక్షులు విఎన్ఆర్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, గరికిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు నిర్ణయించారు. వివిధ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం జరిపారు. అసంఘటిత కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారుస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి సిఐటియు కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయడంపై కార్మిక నాయకులతో చర్చించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గాలను కలుపుకొని వివిధ ప్రజా సంఘాలతో సమ్మెను జయప్రదం చేద్దామని నాయకులు నిర్ణయించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి లేబర్ కోడ్ పేరుతో అన్యాయాలు చేస్తుందని, వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పుల్లయ్య, గంధమ్మని, గురవయ్య, వెంకటేష్, రేవతి తదితరులు పాల్గొన్నారు. జూలై 9వ తారీఖున అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించినటువంటి సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. దేశ కోట్ల మంది కార్మిక శక్తిలో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తున్నారు. సంఘటిత రంగం, అసంఘటిత రంగం అన్ని రంగాలు కూడా ఆ రోజు సార్వత్రిక సమ్మెలో వెళ్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలంతా నిర్వీర్యం చేసి, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, బ్యాంకింగ్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసి, ఈరోజు రక్షణ శాఖను కూడా నిర్వీర్యం చేసినటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలై 9న జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేస్తారు. వ్యవసాయ కార్మిక చట్టాలు ఏ విధంగా అయితే విత్డ్రా చేసుకున్నారో అదేవిధంగా ఈ లేబర్ కోడ్స్ను కూడా విత్డ్రా చేసుకొని కార్మికులకు, ఉద్యోగస్తులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ సమ్మెలో అందరూ పాల్గొని ప్రజలందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఆకాశాన్ని అంటున్నటువంటి కనీస నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా ఆ రంగంలో పైకి వెళ్ళిపోతున్నటువంటి ధరలు అన్నిటినీ తగ్గించి ప్రజలకు, సామాన్య మానవులకు కూడా అనుకూలంగా చేయాలని చెప్పి కోరుతున్నటువంటి ఈ సమ్మె ప్రజలందరూ మద్దతు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అన్ని కార్మిక సంఘాల పక్షాన మనం శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి విజన్ 2047 కార్యాచరణపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఏ విధంగా అధికారులు అందజేస్తున్నారో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొంతమంది భూ కబ్జాదారులు గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా భూ కబ్జాలు చేశారని, వాటిని గుర్తించి వాటిని నిజమైన లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పని కల్పించి ఉద్యోగ భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం నూతన కార్యాచరణ చేపడుతుందని, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ భరోసా కల్పించే విధంగా యువతకు నియోజకవర్గంలోని పరిశ్రమలకు అనుసంధానం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. 2047 చంద్రబాబు గారి విజన్ మేరకు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓస్ అండ్ స్పెషల్ అసిస్టెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా ఎవరైతే మరి బాబు గారు ఇచ్చున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. డీటెయిల్డ్ గా అన్ని పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 15 days లో మేము చేసే కార్యక్రమం ఏంటంటే డేటా కలెక్టింగ్ డేటా ఫ్రమ్ ద ఎంటైర్ ఆల్ విలేజెస్ ఆఫ్ కాళహస్తి. ఎక్కడెక్కడ అంగన్వాడీ స్కూల్స్ లేవు, ఎక్కడ పెట్టాలా, స్కూల్స్ ఉంటే ఏ పొజిషన్ లో ఉన్నాయి, అవి బాగున్నాయా లేకుంటే కూలిపోయే పొజిషన్ లో ఉన్నాయా, అవి కొట్టేసి కట్టాలా. ఇదొక సెగ్మెంట్ అయితే వాటర్ ఎట్లా వస్తుంది, అక్కడ నీళ్లు మంచి నీళ్ళు ఉన్నాయా లేదా, ఉప్పు నీళ్ళు అవుతున్నారా, అక్కడ ఆల్రెడీ వాటర్ ఫిల్టర్ పెట్టుంటే. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ఆర్పీలకు డీజీ లక్ష్మి పథకం ద్వారా 60 మంది ఆర్పీలకు ల్యాప్టాప్లు, 40 మంది డీజీ లక్ష్మి లబ్ధిదారులకు డివైస్లను అందజేశారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను మరింత బలోపేతం చేయడానికి స్వయం సహాయక సంఘాలలో డిగ్రీ పూర్తి చేసిన కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవారిని ఏపీ ప్రభుత్వం డీజీ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన ఆర్పీలకు ల్యాప్టాప్ మరియు తబ్ వేసే డివైజర్ను నేడు అందజేస్తామని, ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్తో మహిళలు మీ సేవా కేంద్రాలలో అందించే వివిధ రకాల డిజిటల్ సేవలను ఇక నుంచి డీజీ లక్ష్మి పథకానికి ఎంపికైన వారు అందించనున్నారని, మరియు ఇందులో భాగంగా వారికి కామన్ సర్వీస్ సెంటర్లను మంజూరు చేస్తున్నామని, ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో జూన్ 8న నిర్వహించే ప్రత్యేక మహిళా దినోత్సవం నాటికి మహిళలకు అందుబాటులోనికి రానున్నాయని, ఈ మీ సేవా కేంద్రాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసాతో పాటు ఉద్యోగ భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, మహిళలు ఈ పథకంతో మీ సేవా కేంద్రాలలో ప్రజలకు సేవలందిస్తూ మహిళలు మరింత అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. సెంట్రల్ గవర్నమెంట్ పిఎం మోడీ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. అట్టనే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్ల దగ్గర 60 మినీ మీ సేవా కేంద్రాలు ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ప్రతి వార్డు దగ్గర ఈ మీ సేవాస్ ఉంటాయి. వీళ్ళందరి దగ్గర పోయి అక్కడే మీరు ఫింగర్ ప్రింట్స్ పెట్టుకొని మీ సర్టిఫికెట్స్ కావచ్చు, మీ వర్క్స్ కావచ్చు, మీకు ఏమన్నా బిల్ పేమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వర్క్ నెక్స్ట్ డోర్ అని చెప్పి పక్కనే చిన్న చిన్న మినీ అంగన్వాడీ లాగా మినీ మీ సేవా కేంద్రాలు అనేది వస్తున్నాయి. దాంట్లో నాట్ ఓన్లీ మీ సేవ బట్ ఆల్సో మీకు మెడికల్ ఎక్విప్మెంట్, మెడికల్ మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కలిసి ఇవన్నీ కూడా చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈరోజు దగ్గర 60 మందికి బయోమెట్రిక్ మెషిన్స్ కావచ్చు, దాంట్లో ట్యాబ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఇది ఒక రెవల్యూషనరీ అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడి ఒక 60 కుటుంబాలు ఆడవాళ్ళు ఈరోజు పనిచేస్తారంటే 60 × 4. సో డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదానికి ప్రణాళిక మన ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. And I congratulate the government of Andhra Pradesh and central government for giving this kind of tabs, and definitely in future this will be improved and given to even rural lo kuda ide ee segment ichi chestarani cheppi teliyeskunటూ thank you. నగర సుందరీకరణ పేరుతో పూల కుండీలను ఏర్పాటు చేశారు కానీ అందులో మొక్కలు నాటకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిధులు నీళ్లపాలవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ సుందరీకరణ పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు అధికారులు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సుందరీకరణ పేరుతో పూల కుండీలను ఏర్పాటు చేశారు. వాటికి పెయింటింగులు వేసి సుందరంగా అలంకరించారు. కానీ వాటిలో మొక్కలు పెట్టడం మాత్రం మర్చిపోయారు. వాటిలో మొక్కలు నాటడం వల్ల
పచ్చదనంతో ఎంతో సుందరీకరణగా ఉంటుందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యొక్క ప్రణాళికను అధికారులు తుంగలో దొక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్న శ్రీకాళహస్తి పట్టణంలో మాత్రం తూతూ మంత్రంగా మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పూల కుండీల్లో మొక్కలను పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ 2025 పోటీల్లో టీటీడీ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అరుదైన క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తూ అద్భుత విజయాలు సాధించి జాతీయ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. 45 సంవత్సరాలు పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో టీటీడీ విజిఓ ఏ సురేంద్ర స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా 55 సంవత్సరాలు పైబడిన విభాగంలో సింగిల్స్ టెన్నిస్ పోటీలో విజిఓ ఎన్టీవీ రామ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈఓ జె శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగాల నుంచి 9,000 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ద్వైవార్షిక పోటీల్లో టీటీడీ అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని, టీటీడీకి ఇది ఒక గొప్ప గౌరవంగా నిలిచిందని కొనియాడారు. అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణలు కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జాతీయ స్థాయి విజయం టీటీడీ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగంలోని అధికారుల నైపుణ్యాన్ని, నిబద్ధతను చాటిందని, ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఈ విజయం తోడ్పడిందని పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జయంతి మరియు పింగళి వెంకయ్య వర్ధంతి వేడుకలను తిరుపతి చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 62వ వర్ధంతి మరియు మన్యం వీరుడు, అసమాన ప్రతిభ గల స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి, పింగళి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర సముపార్జనకు అల్లూరి సీతారామరాజు మరియు పింగళి వెంకయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ వసంతకుమార్, శాంబోలు హరినాథ్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, క్యాషియర్ డివిఎస్ హారిక, ఆఫీస్ అసిస్టెంట్ డి లీలావతి, గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం మాడవీధి తిరుపతిలో భారత జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగినవి. ఆయన మన దేశానికి స్వతంత్రం రాక ముందు నుంచే ఒక పతాకాన్ని రూపొందించి మనకు భారతీయులందరూ కూడా ఏక తాటిపై స్వతంత్ర పోరాటం జరపడానికి ఆద్యులైనారు. ఈరోజు ఆయనకి జోహార్గా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను తిరుపతి బీజేపీ నార్త్ మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి కొర్లగుంట బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో మన్యం వీరుడు, అసమాన ప్రతిభ గల స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర సముపార్జనకు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు లోకా ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం యాదవ్, మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలు హరినాథ్, విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎవరైతే మన్యం వీడు అనుకుంటున్నారో అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళ బ్రిటిష్
ప్రభుత్వంతో పోరాటం జరిపి అటవీకులు ఎవరైతే ఉన్నారో అటవీకులకి న్యాయం జరిగేలా అనేక ఉద్యమాలు చేపట్టి జైలుకి పోయి కడాల అదే బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చంపబడిన వ్యక్తి. అతని యొక్క ఈ భారతదేశానికి ఎంతో కృషి చేశారు. భారత ప్రజలకు మరి అటవీకులకు ఎవరైతే పేద బడుగు వర్గాలు వాళ్ళకంతా కూడా కృషి చేశారో ఆయన ఆశీర్వాదం కోసం ఇవాళ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఇంకా ధన్యవాదాలు. ప్రజల కొరకు తన ప్రాణాలని అర్పించిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా అతన్ని స్మరించుకుంటూ అతని ఆశయాల్ని నెరవేర్చాలని ప్రజల్ని కోరుకుంటున్నాము. యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని ఆయన అడుగుజాడల్లో నేటి యువత ముందుకు నడవాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని సదాశివం అన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో తిరుపతి మెడికల్ కాలేజీ కూడలి వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. మన సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రెడ్డి, శంభోల హర్నాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, జనార్దన్, మల్లారపు రవిప్రసాద్, విద్వాన్ కస్ప పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామి వివేకానంద వారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి గజమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా స్వామి వివేకానంద వారు యువతకు స్ఫూర్తి ప్రదాత, చైతన్యమూర్తి. ఆయన తన ఉపన్యాసాలతో భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో సైతం భారతీయ ఆధ్యాత్మికతను, సామాజిక స్పృహను తెలిపిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారు. ఆయన చూపిన అడుగుజాడల్లో యువత అందరూ కూడా పయనించాలని, యువతకు దశ చూపిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద వారు. ఆయన ఒక చైతన్యమూర్తి. ఏదైతే ఆయన భారతీయ ఆధ్యాత్మికత గురించి కానీ, యోగా గురించి కానీ, అదేవిధంగా భారతీయ తత్వాన్ని గురించి కూడా పలు దేశాల్లో గలమెత్తిన మహనీయుడు. ఆయన ఈ రోజుకి కూడా యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆయన చూపిన మార్గంలో యువత ప్రయాణింపజేసి యువత కూడా అనుసరించి ఆయనకి మనం ఈరోజు ఘనమైన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులను కూడా ఈ సందర్భంగా అర్పించినామని తెలియజేస్తున్నాం. తిరుపతిలోని డిఆర్డీఏ మీటింగ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, రైతు సాధికార సంస్థ మరియు వారాహి ఫౌండేషన్లో గ్రామాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిపై ఫుడ్ ప్రాసెసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వర్క్షాప్లో చిన్న, సన్నకారు రైతులు, ఎఫ్పిఓస్, న్యాచురల్ ఫార్మింగ్ అగ్రిగేటర్స్కు ఎలాంటి ప్రాసెసింగ్ మిషన్లు కావాలి, ఏ రకమైన మిషన్లకు ఎంత సబ్సిడీ ఉంటుంది, ఈ మిషన్ల కొనుగోలు కోసం బ్యాంక్ లోన్స్ మొదలగు వాటిపై ఈ వర్క్షాప్లో అందరికీ తెలియజేశారు. చిరు ధాన్యాలకు, నవధాన్యాలకు, వాటి పొడులకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవడం వల్ల ఎక్కువ ఆదాయం ఉంటుందని ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు రైతు బజార్లో ప్రకృతి వ్యవసాయ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. అలాంటి స్టాల్స్లో ప్రాసెస్ చేసి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని టిఎల్ ప్రభాకర్ తెలియజేశారు. రైతులు మరియు ఎఫ్పిఓలు వారు ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలనుకుంటున్నారు, వారి ప్లానింగ్ గురించి సెక్రటరీ చిరంజీవి చౌదరికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, ఫుడ్ ప్రాసెస్ ఈడీ సతీష్, రైస్ ప్రభాకర్, డిహెచ్ఆర్ఓ దశరథ రామిరెడ్డి, డిపిఎం ఏపీసీఎన్ఎఫ్ షణ్ముగం, వారాహి ఫౌండేషన్ డైరెక్టర్ హరికుమార్ రెడ్డి, ఎల్డీఎం రవికుమార్ కుమారస్వామి, ఎఫ్పిఓ జేకే గంగాధర్, ఏపీసీఎన్ఎఫ్ ఏడీపీఎం పట్టాభిరెడ్డి, ఆర్వైఎస్ఎస్ ఎన్ఎఫ్ఏ భాను, రైతులు, ఎఫ్పిఓలు, డైరెక్టర్లు పాల్గొన్నారు. తిరుపతి అనంతవీధి సర్కిల్లో స్వర్గీయ వంగవేటి మోహనరంగ 78వ జయంతి వేడుకలను రాధారంగ మిత్రమండలి మరియు అనంతవీధి బలిజ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మరియు హస్తకళ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని, పేద ప్రజల కోసం పోరాటం చేసి తను చాలించిన మహనీయుడు వంగవీటి మోహనరంగ అని తెలిపారు. అటువంటి వ్యక్తి మరణించి 38 సంవత్సరాలైనా ప్రజలు, అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. తర్వాత హస్తకళల చైర్మన్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తిరుపతిలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతి మరియు వర్ధంతి వేడుకలను నిర్వహించడం గొప్ప విషయమని మరియు రంగ ఆశయ సాధన కోసం తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, హస్తకళల చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆర్థిక శాఖ సభ్యులు ఊకా విజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వాహకులు ఆర్కెట్ కృష్ణప్రసాద్, ఆముదాల తులసి, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, నరసింహాచారి, నరేంద్ర, దూది శివ, చింతాల లక్ష్మణ, ఆముదాల గిరి, ఆముదాల వెంకటేష్, చెరుకుల నీలాద్రి, జనసేన 30వ వార్డు అధ్యక్షులు వినోద్ రాయల్, బెల్లంకొండ సురేష్, బుజ్జి, గుణశేఖర్, సతీష్, శేషాద్రి, సింగంశెట్టి సుబ్బరామయ్య, డాక్టర్ కరుణానిధి, పొనగంటి భాస్కర్, మునికృష్ణ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, తోటి జయంతి, కోకిల, రాధ, సుమతి, శాంతి తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 78వ జన్మదినం సందర్భంగా తిరుపతి నియోజకవర్గంలో అనంతవేది సర్కిల్లో మన మోహన్ రంగా అభిమానులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అల్లూరి సీతారామరాజు కూడా పుట్టినరోజు. ఒక పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. అటువంటి రోజున మన మోహన్ రంగా గారు కూడా పుట్టడం, ఆయన కూడా ప్రజల కోసం పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి బడుగు బలహీన వర్గాలకు నేనున్నానని ముందు నిలిచి ఒక దీనిలో మరణించడం జరిగింది. ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా కూడా జయంతి సందర్భాన్ని చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో మన అభిమానులు అందరూ కూడా కలిసి, ముఖ్యంగా బలిజ సోదరులు అందరూ కూడా, నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా జయంతి జరుపుకోవడం చాలా సంతోషం, స్ఫూర్తిదాయకం అనేసి కూడా తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో అన్నదానం కూడా ప్రజలకు చేయడం కూడా జరుగుతుందనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది చేస్తాం, అది చెప్పేసి ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే రాధారంగ మిత్రమండలి ద్వారా ఇక్కడ ఆయనకి విగ్రహానికి, ఫోటోకి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని చేయడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడి వారి అభ్యున్నతి కోసం ఏదైతే ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ హత్య గావించబడ్డారు. ఆయన ఒక మనిషి సాధారణంగా ఎంతకాలం బతికారన్నది ముఖ్యం కాదు, ఆయన ప్రజల గుండెల్లో ఎంతకాలం చిరస్థాయిగా నిలిచిపోయారన్నది ముఖ్యమైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన 40 సంవత్సరాలు బతికినా కానీ 40 తరాలకు గుర్తుండేలాగా ఆయన ప్రజలకు సేవలు అందించారని కూడా ఈ సందర్భంగా ఆయన్ని ఘనంగా స్మరించుకుంటూ ఉన్నాం. బడుగు ఓకేనా, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి మేము ఇక్కడ తిరుపతిలోని అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నాము. ఆయన ఎక్కడున్నా కానీ ఆత్మశాంతి కలగాలని తిరుపతిలోని అభిమానులందరూ మేము అన్నదానము ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 8 సంవత్సరాలుగా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా పెద్దలందరి సమక్షంలో, మా నాయకులైనటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారి సమక్షంలో, అలాగే మా పెద్దలందరి సమక్షంలో, కుల పెద్దల సమక్షంలో మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు రూపంలో కలిపి వంగవీటి రంగా గారి ఆశయ సాధన కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఒక నాయకుడు ఉన్న రోజులు కాదు, నాయకుడు లేకున్నా ఆయన్ని గుర్తుంచుకునే విధంగా జీవించేవాడిని గొప్ప నాయకుడు అంటారు. వంగవీటి మోహన్ రంగా గారు మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఆయన
ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు. బడుగు బలహీన వర్గాల తరఫున నిలబడి పోరాడిన యోధుడు. ఆయన గొప్ప నాయకుడు. ఆయన ఈరోజు లేకున్నా కూడా ఆయన గురించి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట వంగ మిత్రమండలి వారు ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక వేడుకలాగా చేస్తూ అన్నదానాలు చేస్తూ ఉన్నారంటే ఒక నాయకుడి జీవితానికి అదే అర్థం. మనం ఉన్నప్పుడు కాదు, మనం లేనప్పుడు కూడా మన గురించి తలుచుకునేలాగా ఉండే నాయకుడినే గొప్ప నాయకుడు అంటారు. అటువంటి గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు మన ఆర్కాటి కృష్ణప్రసాద్ గారు, తులసి గారు, నీలా గారు వీళ్ళందరూ కూడా వంగ మిత్రమండలి తరఫున ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. అనంత వింది బలిజ సోదరులందరూ కలిసి ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు అన్నదానం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా నాయకుల జీవితం ఇలా ఉండాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మా పెద్దలు అరణి శ్రీనివాసులు గారికి, ఊకా విజయ్ కుమార్ గారికి, సామంచి శ్రీనివాస్ గారికి, హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సామాన్య కార్మిక నేతగా తన జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఒక ఉజ్వల తారగా ఎదిగే సమయంలో కొంతమంది రాజకీయ ముష్కరుల కుట్రలకు బలైన రంగా గారి ఆశయ సాధనకు మనమందరం కంకణబద్దులై పనిచేయాలని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ప్రతి ఒక్కరం సైనికులుగా పనిచేస్తామని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క బలిజ సోదరులకు, ఇతర మిత్రులకు, కార్పొరేటర్లకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ప్రజాప్రతినిధికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. జై. ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం కోసం అందరివాడుగా ఒక సామాన్యుడిగా ఎదిగి కోట్లాది మంది హృదయాల్లో శిరస్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి వంగవీటి మోహన రంగా గారి యొక్క 78వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి నగరంలో, ముఖ్యంగా అనంత వీధి యొక్క కూడల్లో తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు గారి యొక్క నేతృత్వంలో ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం, ఏదైతే ఆశయ సాధన కోసం తను ప్రాణాలు అర్పించారో రంగా గారి యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కూడా అందరినీ కలుపుకొని అన్ని వర్గాలకు న్యాయం జరిగేదానికోసం అణగారిన వర్గాల నాయకుడిగా ఎదిగినటువంటి ఆయన జీవిత పరిణామ క్రమాన్ని మేము ఆదర్శంగా తీసుకుని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఘనమైనటువంటి నివాళులు రంగా గారికి అర్పిస్తున్నాము. జూన్ 29న తిరుపతి రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన తిరుపతి చిత్తూరు 2025 విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలోని ప్రైవేటు హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు. మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు 2025 29న రాహుల్ కన్వెన్షన్లో జరిపామండి. సో ఈవెంట్కి గాను
ముఖ్య అతిథులుగా హర్షిత గారు, రైల్వే డిఎస్పీ, అండ్ పరిమళ మేడం, రిటైర్డ్ సూపరింటెండెంట్, అండ్ జ్యూరీ మెంబర్స్ అండ్ ఆర్గనైజర్స్తో కలిపి మాకు ఎవరైతే ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసిన మోడల్స్ అందరూ కూడా డిఫరెంట్ రీజన్స్ నుంచి అందరూ రావడం జరిగింది. దాదాపు 80 మంది పార్టిసిపేట్స్ ఆడిషన్స్లో పాల్గొంటే అందులో 40 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ ఫినాలేలో వాళ్ళందరి ప్రదర్శన కనబరిచిన తర్వాత వాళ్ళందరినీ ఒకరొకరికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మిస్ కేటగిరీ కింద, మిస్సెస్ కేటగిరీ కింద మిస్ దివా అండ్ మిస్సెస్ సంబంధించిన కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అవార్డ్స్తో పాటు ఆపర్చునిటీస్ కూడా కల్పించడం జరుగుతోంది. సో ఆల్రెడీ 3 మూవీలో అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాం. టైటిల్ ఆల్బమ్ సాంగ్స్ అన్ని కూడా కొన్ని అవకాశాలు ఇవ్వబోతున్నాం. కొన్ని కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ల కింద కూడా మేము ఇవ్వదలుచుకుంటున్నాము. సో ఇదే కాదు, ఎవ్రీ ఇయర్ ఇలాంటి మంచి పెద్ద ఈవెంట్స్తో కూడా మేము అందరికీ ముందుకు రావాలనుకుంటున్నాం. సో మాకు సపోర్ట్ చేసిన ఆర్గనైజర్స్ టీమ్ అండ్ మోడల్స్, వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ ద విన్నర్స్. అండ్ మిస్ కేటగిరీ కింద విన్ అయినటువంటి బి లావణ్య అండ్ సురేఖ, తులసి, మాధవి, వాసుకి కేటగిరీ, అండ్ మిస్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి రేష్మా రాయల్, సిమ్రాన్ మణి, లక్ష్మి, సౌందర్య, జెసికా రాయ్, అండ్ మిస్ దివాలో సెలెక్ట్ అయినటువంటి ఉషశ్రీ, అండ్ మిస్ గ్రేస్ఫుల్ సంబంధించిన మైథిలి రెడ్డి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఎవరైతే మా ఈవెంట్కి స్పాన్సర్ చేశారో జనమిత్ర ఇన్ఫ్రా డెవలపర్స్, బాక్స్ ఆఫీస్, అండ్ కో స్పాన్సర్స్ బై మెడిగో హాస్పిటల్స్ అండ్ డాక్టర్ సజ్జా, శ్రీనివాస సిమెంట్ బ్రిక్స్, ఆరాధన మేకోవర్స్, శ్రీ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసేందుకు గాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అండ్ మై ఆర్గనైజర్స్ వెంకీ అండ్ లేఖ, ఆర్జే హేమంత్ సోలా అండ్ మహేష్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇప్పుడు తిరుపతిలో మేము 100 ఇయర్స్గా ఉన్నామండి. 4 ఫాదర్స్ అంతా ఇక్కడ తిరుపతికి సంబంధించిన వాళ్ళే. తిరుపతిలో ఇంత భారీ ఎత్తున ఎప్పుడు ఇటువంటివి జరగలేదు. నేను అనుకునేదాన్ని హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్ళాలి ఇలాంటి ఈవెంట్స్ చూడాలన్నా, పార్టిసిపేట్ చేయాలన్నా అని. కానీ తిరుపతిలో ఇంత పెద్ద వేదికతో ఇంత చక్కగా నిర్వర్తించిన లేఖా పింక్పేటల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. Thank you. Okay, this is Ushasri. First of all, I feel very proud and honored to be participated in this. And ఈ నెల జూలై 6వ తేదీన ఇందిరా మైదానంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజ్ గౌడ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని ఏపీ నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు పిలుపునిచ్చారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్లోని ఎస్ఎల్ఎస్ రెసిడెన్సీలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ఇందిరా మైదానంలో జరిగే సభకు బీసీ రాష్ట్ర కేంద్ర మంత్రులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని తెలిపారు. అంతేకాకుండా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పూలే విగ్రహం నుండి ర్యాలీగా బీసీ సోదరులు, సోదరీమణులు, యువత ఇందిరా మైదానికి చేరుకుంటారని తెలియజేశారు. బీసీలు పడుతున్న కష్ట నష్టాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి తెలియపరిచి ఆ సమస్యల పరిష్కార దిశగా భవిష్యత్తు తరాలకు బీసీలు రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా నాయ బ్రాహ్మణుల సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకుని పోరాటాల ద్వారా సాధించుకుంటామని తెలియజేశారు. అనంతరం నాయ బ్రాహ్మణ సంఘం నగర మాజీ అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సభకు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ సంఘం నేతలు సురేందర్, నారాయణ కుమార్, మధు, వంశీ, నాయ బ్రాహ్మణ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 6వ తేదీ జరగబోవు బీసీ ఆత్మ గౌరవ భరోసాని నాయ బ్రాహ్మణులంతా విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాను. మనము బీసీ కులాల్లో నాయ బ్రాహ్మణులుగా మనము అనేక సేవలు అందిస్తున్నాం. వాయిద్య కళాకారులుగా, క్షౌర వృత్తిదారులుగా, వైద్యులుగా. తిరుపతిలో రేపు ఈ గౌరవ బీసీ ఆత్మ సభకు మన బీసీ మంత్రివర్యులు అనగాన సత్యప్రసాద్, కొల్లి రవీంద్ర గారు, సవితా గారు, సత్యకుమార్ యాదవ్ గారు, బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొంటున్నారు. మన నాయ బ్రాహ్మణ సమస్యల్లో ఈ బీసీ ఆత్మ గౌరవ సభ నుంచి గలం వినిపించబోతున్నాం. మన నాయ బ్రాహ్మణుల్లో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చెప్పి, అదేవిధంగా కార్పొరేట్ సంస్థలని పూర్తిగా నిర్వహించాలి, పేటెంట్ హక్కుని కావాలని చెప్పి మన నినాదాన్ని ఈ బీసీ ఆత్మగౌరవ సభలో మంత్రివర్య దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం. మనము మంగళ వాద్యాలతో 100 డోళ్ళు 100 నాసరాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి తిరుపతి జిల్లాలో నాయ బ్రాహ్మణులకి
పెద్దపీట వేసి నాయబ్రాహ్మణులకి రావాల్సిన రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా ఈ బీసీ ఆత్మగౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మన బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకెళ్లాలని చెప్పి ఈ సభలో నాయబ్రాహ్మణులందరూ కూడా 1000 మంది తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేస్తామని చెప్పి బీసీ సంక్షేమ జిల్లా అధికార ప్రతినిధిగా నేను నాయబ్రాహ్మణులందరికీ పిలుపునిస్తున్నాను. బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తూ మా నాయ బ్రాహ్మణులందరినీ కూడా చైతన్యవంతులుగా తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తాము. అదేవిధంగా మనం బుజ్జిబాబు చెప్పినట్టుగా రాజ్యాధికారమే మనకు లక్ష్యంగా మనం ముందుకెళ్ళాలని చెప్పని మన ఒక పంతం మాది. ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏ విధంతోనైనా మనకు ఒక రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్లాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. తిరుపతి జిల్లా న్యాయబ్రాహ్మణ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటూ బీసీ ఆత్మగౌరవ సభ మన తొడా మైదానంలో 6వ తేదీ జరగబోయే సభకు మన ముఖ్యమైన నాయకులందరూ ముఖ్య అతిథులుగా రావాలని కోరుకుంటూ మన న్యాయబ్రాహ్మణులందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏపీలో వైసీపీ నీచమైన రాజకీయాలు చేస్తుందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ రోజు కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో 18 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మొత్తం రాజకీయ జీవితంలో, ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానంలో కడప పార్లమెంటు పరిధిలో కోడూరు నుంచి రాజంపేట, కొంత భాగం రాయచోటి, 3 నియోజకవర్గాల్లో కూడా మామిడి విస్తారంగానే పండుతుంది. ఏనాడైనా నీ నోటితో మామిడి రైతాంగం అని కానీ, మామిడి పరిశ్రమలను కానీ, గుజ్జు పరిశ్రమలను కానీ, వీళ్ళకి ఇది ధర ఇవ్వాలని కానీ ఏనాడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో 2 సంవత్సరాలు కరోనా కాలంలో రైతాంగం, మామిడి రైతాంగం అష్ట కష్టాలు పడ్డారు. ఒకవైపు కరోనాతో ఇంట్లోంచి తోటలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, పరిశ్రమలు ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి, పండిన పంట చెట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి, కాసిన కాయ మాగి రాలిపోయిన సందర్భంలో ఏ రోజైనా కనీసం మామిడి రైతాంగం ఈ కష్టంలో ఉందని ఆలోచించావా? నువ్వు నిలదీసేదానికి వస్తున్నావు. నేను గౌరవ ఎస్పీ గారిని కూడా అడుగుతున్నా, నేను కూడా వస్తా. నువ్వు ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నావో, నువ్వు ఏదైతే ప్రశ్నించాలని వస్తున్నావో, నేను కూడా సమావేశానికి వస్తా. నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పాలా? ఈ సమాజంలో రాజకీయ నాయకుడికైనా సామాన్యుడికైనా ప్రశ్నించే హక్కుతో పాటుగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. నువ్వు నా నియోజకవర్గానికి వస్తున్నావు, నేను వస్తా, ఖచ్చితంగా వచ్చి తీరుతా. నువ్వు మామిడి రైతాంగానికి మేలు చేశావా? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతాంగానికి మేలు చేశారా? నేను కూడా అడుగుతా. నువ్వు అడిగేదానికి వచ్చినప్పుడు నేను అడిగేదానికి రాకూడదా? నీకుండే హక్కు నాకు లేదా? మరి నువ్వు వచ్చినప్పుడు మిగతా రైతాంగం, నీ పార్టీ నాయకులు నేర్చుకొని కాకుండా మిగతా రైతాంగం వచ్చి అడుగుతారు, నిన్ను నిలదీస్తారు, నిన్ను కడుగుతారు. రా. పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫారంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అన్నారు. శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఆధ్వర్యంలో ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖాదీ కాలనీ మాస్టర్ ప్లాన్ రోడ్లో ఇళ్లు కోల్పోయిన బాధితులు కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం నిర్వహించే ఓపెన్ ఫారం కార్యక్రమంలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఖాదీ కాలనీలో ఇండ్లు కోల్పోయిన వారికి నిబంధనల మేరకు న్యాయం చేస్తామని అన్నారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేనిదే నిర్మాణాలు సాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో అనుమతులు లేకుండా యాడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధించాలని అన్నారు. యాడ్ ఏజెన్సీల బకాయిలు వసూలుపై దృష్టి సారించాలని అన్నారు. ఆయా వార్డుల పరిధిలో సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. నగరంలో విచ్చలవిడిగా బ్యానర్లు ఏర్పాటు చేయకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీ బాలాజీ, మూర్తి, టీపీబీఓ మధుసూదన్, వంశీ, అన్ని సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మన అందరి ప్రియతమ నాయకులు, నిరాడంబరులు, మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన ఉమ్మడి రాష్ట్ర మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు గవర్నర్గా పనిచేసిన శ్రీ కీర్తిశేషులు
కొనిజేటి రోషయ్య గారి జన్మదినం. ఈ దినము అందరికీ, ఎస్పెషల్లీ వైశ్యులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళు కానీ, తెలంగాణలో ఉండేవాళ్ళు కానీ, తమిళనాడులో ఉండేవాళ్ళు కానీ అందరికీ ఒక పర్వదినం మారిగా జరుపుకునే రోజు. ఈ దినము తిరుపతి వాస్తవ్యులు మన మెతుకు కిషోర్ గారు పంగులూరు సీతమ్మ గారి ట్రస్ట్ భూముల్లో అందరికీ అనుకూలమైన ఒక స్థలమునందు రోషయ్య గారి విగ్రహం స్థాపించాలని తిరుపతి ఆర్యవైశ్యులందరినీ కలుపుకొని వారందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒక విగ్రహం స్థాపించాలని ముందుకొచ్చినారు. ముందుగా వారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఒకటి చెప్తా ఉండడం ఏమంటే, ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు వారి పుట్టినరోజు కాబట్టి అందరినీ పిలవలేక, అందరినీ కలవలేక, అందుబాటులో ఉండే వాళ్ళు మాత్రము ఇక్కడికి రాగలిగినారు. అంత మాత్రం చేత కొందరే వచ్చినారు, కొందరే మాట్లాడినారు అనుకోకూడదు. ఇది ఆర్య వైశ్యులందరికీ సంబంధించిన విషయము. దీంతో అందరి సహకారాలు మేము తీసుకుంటాము. ముందుగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా జరిపించాలని ఇక్కడ ఉండే పెద్దలందరూ, రాష్ట్ర నాయకులు, సారోళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ గవర్నర్ గారు ఉన్నారు, తేజ గారు ఉన్నారు. వీరంతా పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతూ ఒక గొప్ప వ్యక్తి విగ్రహం స్థాపించేదానికి ఇక్కడ ముందుకొచ్చిన దానికి ముందుగా వారికి ఉమ్మడి జిల్లా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ పత్రికా విలేకరుల సహకారాలు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ, మేము చేసే పంగులూరు సీతమ్మ ట్రస్ట్ అభివృద్ధిలో మాకు అన్ని రకాల సహాయాలు మీరు అందిస్తారని ఆశిస్తూ విరమించుకుంటున్నాం. యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అచ్చెన్నాయుడు గారు కూడా ఆ ప్రాంతానికి రావడం, ఆడున్న సమస్య పట్ల వెంటనే కూడా ఏవైతే ఫ్యాక్టరీలు దానికి సంబంధించి కొనుగోలు చేస్తూ ఉన్నాయో ఆ యొక్క దీన్ని కూడా ఎక్కువ పెంచి కొనుగోలు చేయమని, అదేవిధంగా వాళ్ళ సామర్థ్యం ఏదైతే ఉందో, ఎన్ని టన్నులు కెపాసిటీ ఉంటుందో ఆ ఫ్యాక్టరీకి ఇంకా కూడా అదనంగా కూడా రైతులకి అండగా నిలవాలని కూడా వాళ్ళందరినీ కోరడం. మీరే చూసినారు కథనాలన్నీ కూడా. అక్కడున్న కలెక్టర్ కానీ, అదేవిధంగా ఆడున్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి రైతులకు బాసటగా నిలబడి ఏ విధంగా రైతులను ఆదుకోవాలన్న తపన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉంది. కానీ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం దీన్ని వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఎక్కడికి వచ్చినా ఎంతమంది ప్రాణాలు బలి అవుతా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. వాస్తవంగా మీరు ఏదైనా ప్రభుత్వ పరంగా వ్యతిరేక నిర్ణయాలు కానీ, ప్రభుత్వ పరంగా ఏదైనా ఉంటే మీరు మీ పార్టీ పరంగా తగిన సూచనలు చేయొచ్చు, తప్పులేదు. కానీ పరిపాలిస్తూ ఉండేది గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించి ఐటీ రంగం కావచ్చు, రైతాంగం కావచ్చు, అనేక విధాలుగా అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ విధంగా మీరు దీన్ని చూడలేక, ఓర్వలేక ఒక సంవత్సరం పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఏ విధంగా ఆదుకునిందో మనం చూసాం. ఈరోజు మామిడి రైతులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతోనే టన్నుకు ప్రభుత్వ పరంగా 4,000 రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగిందనే వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ప్రతి నిత్యం కూడా కష్టపడే మనస్తత్వం, ఏదైతే ప్రజల యొక్క కష్టాల్లో, నష్టాల్లో అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా కూడా ప్రజలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, రైతులు ఎవరు కూడా అబద్ధాలని పదే వల్లించి వాస్తవాల్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడుతున్న వైసీపీ శ్రేణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా మామిడి రైతులందరికీ కూడా సవినయంగా కూడా కోరుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మహోత్సవం. మన్యం వీరుని స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. వంగవీటి మోహనరంగ ఎందరికో స్ఫూర్తి. వంగవీటి మోహనరంగ 78వ జయంతిలో పాల్గొని పేదలకు అన్నదానం చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. 3వ వార్డులో పారిశుద్ధ పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులకు ఆదేశాలు.
మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బులు ఆశ చూపి బంగారు నగలు కాజేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 11 లక్షల రూపాయలు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న శ్రీకాళహస్తి పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.